బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు శరీరం సహకరిస్తుండటంతో శరత్ బాబును ఐసీయూ నుంచి సాధారణ విభాగానికి మార్చినట్లు తెలుస్తోంది. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మెండుగా కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించారు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. హీరోగా శరత్ బాబు తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. ఆ తర్వాత కన్యవయసు చిత్రంలో నటించారు శరత్. మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్ బాంధవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఇక శరత్ బాబు ఆరోగ్య సమస్య గురించి మరిన్ని వివరాలు మనకు మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి. థ్యాంక్ యూ రమా. శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తాము. ఎందుకంటే తన వయసు రీత్యా కూడా దాదాపు 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి రాను రాను క్షీణించింది. దాదాపు 3 ఏళ్ళ నుంచి కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు అప్పుడప్పుడు కేవలం గెస్ట్ క్యారెక్టర్ మాత్రమే చేసుకుంటూ ఆయన ఉన్నటువంటి పరిస్థితి. సరళంగా ఆయన ఆర్గాన్స్ సంబంధించిన అన్ని కూడా దాదాపు ఫెయిల్ అయినాయి అని చెప్పి అంటారు. వయసు రీత్యా కూడా అతను బాడీ షుగర్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా కొంత డౌన్ ఉండడం, తర్వాత ఈ ఆర్గాన్స్ టోటల్ గా దెబ్బతినడం తినడం వల్ల ఆయన ఆర్గాన్ తీవ్రంగా అని చెప్పి అంటున్నారు. ఆయన ఏఐజీ హాస్పిటల్, హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్లోనే ఆయన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డాక్టర్ను ఇప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే ప్రకారం మాత్రం ఆయనకు తీవ్ర అస్వస్థ ఉంది. ఆయన సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఆయన కండిషన్ రోజు గంటల్లో కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆర్గాన్స్ ఎవరు కూడా కోఆపరేషన్ లేదని, ఆర్గాన్స్ సంబంధించినటువంటి అంతా కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అంటారు. దీనికి సంబంధించి డాక్టర్లు కూడా ఆయన్ని మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ ఆయన బాడీ కూడా కొంచెం సహకరించట్లేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా సాయంత్రం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ గా తన చాలా హీరోగా స్టార్ట్ చేసి కెరీర్ దాదాపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా క్యారెక్టర్లు చేసుకోండి. దాదాపు 50 సంవత్సరాల పైనగా ఆయనకు ఇండస్ట్రీలో ఒక సుదీర్ఘమైనటువంటి ఒక చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. ఆయన ఎంతో మంది ప్రముఖులతోటి తొలితరం చాలా మంది 3 తరాల నటులతో నటించినటువంటి అనుభవం ఉన్నటువంటి శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి ఉన్నతో ఆ అభిమానులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులంతా కొంచెం ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది రమా. రైట్, థ్యాంక్ యూ అశోక్.